ఏంటి తెగ ఆలోచిస్తున్నావు? తనను కాపాడినందుకే అంతగా సంతోషించిన సంధ్య ఆ కాపాడింది తన అన్నయ్య అని తెలిస్తే ఇంకెంతగా సంతోషిస్తుందో అని. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నా. ఎస్పీ, నాకు ఒక ఐడియా వచ్చింది. ఓ డ్రామా యాక్టర్ సంధ్య దగ్గరికి పంపించి నేనే మీ అన్నయ్యను అని చెప్పమన్నాం. సాచి పెట్టి చెంప మీద కొట్టకుండా భుజం మీద పడి అన్నయ్య అందనుకో, నువ్వు ధైర్యంగా ఎంటర్ అయిపోవచ్చు. అప్పుడు ఆడేమవుతాడు? డ్రామా అన్నయ్య అవుతాడు. నేనేమవుతాను? డ్రామా ఆడించిన అన్నయ్య అవుతావు. ఓహో, మొత్తం డ్రామా అవుతున్నా. ఏంటి కారాపావు? టైర్ పంచరా? కాదు, నీ బుర్ర పంచరు. దిగు. అది కాదు ఎస్పీ, దిగితే బాగవుతుందా? ఆఫీస్కి నడిచిరా, సెట్ అవుతుంది. ఎస్పీ ఎస్పీ, నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్తావు కదా, నువ్వే వచ్చి తీసుకెళ్లే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. కూర్చోపోతే పడుకోలే నా కంకిపాడు. మధ్యలో పక్కన పక్కకి వెళ్ళు, దుప్పటి కప్పు, దిండేసుకో. ఎవడో కోనికిస్క చెప్పినట్టు చెప్తే వింటానికి. నాదే విజయవాడ కదరా, ది గ్రేట్ విజయవాడ. విజయవాడ బెతవాడ రెండు ఒకటేగా? ఒకటైతే అనుకోబే. నిన్ను పొరా తాగుపోతాడా నీతో రాకేంటి? బైబిల్ వేడు. నేనంటే ఆ మాత్రం భయం ఉంది. అదిగో వస్తున్నాడు. కళ్ళతో చూసింది నిజం కాదు, కడుపులో ఉన్నది నిజం. ఆడాడు, ఆడి దగ్గరికి మనమే వెళ్ళాలి. ఏడ్చో పోరా, నన్ను మధ్యలో దించడం ఎందుకు, మళ్ళీ వెనక్కి రావడం ఎందుకు, టైం వేస్ట్ కదా. అంతే కదా ఎస్పీ. సరే, మళ్ళీ నువ్వు పిలిస్తే నేను రాను తెలుసా? చూసుకోక చచ్చిన కథలు ఇక్కడి నుంచి. అయితే నీ సావు నా శేషాలో ఉంది. రేయ్ నిన్ను మనకెందుకు తాగుపోతా